ఈ అనంతగిరి హిల్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ కోసం మాత్రమే రావచ్చు. ఎందుకంటే ఈ టెంపుల్ ప్రత్యేకత అలాంటిదే. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్నాడు. ఈ అనంత పద్మనాభ స్వామి స్పెషాలిటీ ఏంటిదంటే, ఇక్కడ ఎవరూ కూడా ఈ దేవుణ్ణి, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు, స్వయంభుగా వెలిచాడనమాట. ఇక్కడ మార్కండేయ మహాముని ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తే పద్మనాభ స్వామి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అంటే, మార్కండేయుడు ఇక్కడ నాకు శాలిగ్రామ శిల రూపంలో దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి కోరుకున్నారనమాట. యాక్చువల్గా అనంత పద్మనాభ స్వామి అంటే శయన రూపంలో పడుకొని దర్శనమిస్తారు, కానీ ఇక్కడ మాత్రం శాలిగ్రామ శిలగా మనకు దర్శనమిస్తాడు అనమాట. అండ్ ఇక్కడ దేవుడు ఒక చిన్న గుహలో ఉంటాడు అనమాట. మనం గుహలోకి ఇట్లా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావాలి. అదే గుహలో ఈ మార్కండేయ మహాముని తపస్సు చేసినట్టు చరిత్ర చెప్తుంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. దీన్ని నవాబుల కాలంలో నిర్మించినట్టు చెప్తున్నారు. అండ్ ఇక్కడే ముచ్చుకుందుడు అనే రాజు తపస్సు వల్ల ముచ్చుకుంద నది అనేది కూడా. అండ్ ఇక్కడ ముచ్చుకుందుడు అనే ఒక ముని తపస్సు వల్ల ఇక్కడ ముచ్చుకుంద నది అనేది ఏర్పడింది. ఆ నదియే ఇప్పుడు మనకు హైదరాబాద్ లో మూసీ నదిగా వాడుతుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకు ఈ నది అనేది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి ఉంటది. కానీ ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి పర్మిషన్ లేక అటు వెళ్ళట్లేదు మేము.